రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ స్క్రీన్ మీద ఉంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే పూర్తి ఉచితంగా మీరు సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికలకి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఏ లోకసభ ఎన్నికల్లోనూ జరగనటువంటి ఒక విశేషం ఈ ఎన్నికల్లో జరుగుతోంది. అదేంటంటే ముస్లిం మత సంస్థలు ఫలానా వారికి ఓటు వేయండి అని ఈ ఎన్నికల్లో చెప్పటం లేదు. 2019 ఎన్నికల్లో కూడాను ఫలానా పార్టీకి వేయండి, ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయండి, ఈ రకమైనటువంటి పిలుపులనిచ్చాయి. కానీ ఈసారి జాగ్రత్తగా గమనిస్తే ముస్లింలకు సంబంధించినటువంటి అతిపెద్ద మత సంస్థలైనటువంటి నద్వతుల్ ఉలేమా కావచ్చును, ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా దారుల్ ఉలూమ్ దేవ్బంద్ కావచ్చును, ఈ సంస్థలు ఇప్పటి వరకు ఫత్వా జారీ చేసి ఫలానా పార్టీకి ఓటు వేయండి లేదా ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని పిలుపునివ్వలేదు. అంతేకాదు ఆల్ ఇండియా మజ్లిస్ ముషవ్వరత్ వంటి సంస్థలు కూడా ఇప్పటి వరకు పిలుపునివ్వలేదు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఇది ప్రభుత్వ సంస్థ కాదు, ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ కూడా ఇప్పటి వరకు పిలుపునివ్వలేదు, పిలుపునిచ్చే సూచనలు కనిపించటం లేదు. దీంతోపాటు ఢిల్లీకి చెందినటువంటి షాహీ జామా మసీద్ యొక్క ఇమాం ఎవరైతే ఉన్నారో ఆయనని షాహీ ఇమాం అంటారు. అంటే రాజకుటుంబానికి, మొఘల్ రాజకుటుంబానికి ఇమాంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ప్రభావం ఉత్తర భారతదేశంలో చాలా ఉంటుందని భావించేవారు. ఆయన కూడా ఈసారి పిలుపునివ్వలేదు. అంటే ఫలానా పార్టీకి వేయండని కానీ ఫలానా పార్టీకి వేయకండని కానీ పిలుపునివ్వలేదు. ఈ 2024 లోకసభ ఎన్నికల్లో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పరిణామం. ఎందుకు ఇలాగ పిలుపునివ్వడం లేదు? దీని గురించి గనక ఆలోచించినట్టయితే, ఒకవేళ గనక ఫలానా పార్టీకి ఓటు వేయమని కానీ ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని కానీ ఫలానా పార్టీకి వేయకండి అని కానీ చెప్పినట్టయితే హిందూ ఓటర్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. హిందూ ఓటర్ల పోలరైజేషన్ అనేది 1989 నుంచి ప్రారంభమైంది. 89 తర్వాత నుంచి క్రమేపీ ఇది బలపడుతూ వచ్చింది. 2014లో ఇది భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీని తెచ్చిపెట్టింది. 2019లో మరిన్ని ఎక్కువ సీట్లను ఇచ్చింది. 2024లో గనక ముస్లింలు ఫలానా పార్టీని వ్యతిరేకిస్తూ కానీ ఫలానా పార్టీకే వేయమని కానీ పిలుపునిచ్చినట్లయితే హిందూ రివర్స్ కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. హిందువులు దానికి స్పందించి హిందూ ఓట్లన్నీ కూడాను ఒక పార్టీ వైపు వెళితే నష్టం జరుగుతుందని భావించిన కారణంగా ఈసారి పిలుపునివ్వటం లేదు. నిజానికి ఈ మైనారిటీ మతపరమైనటువంటి రాజకీయాల వల్ల ముస్లింలకి మేలు జరగలేదు, కీడే జరిగింది. 1952లో ఎన్నికలు జరిగినప్పుడు 4.3% ఎంపీలు ముస్లిములు. 1977 నాటికి, అంటే 77లో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి మొత్తం ఎంపికైనటువంటి ఎంపీలలో 9.3% ముస్లిములు. అంటే 1952 మొదటి ఎన్నిక నుంచి 1977 వరకు ముస్లిం ఎంపీల సంఖ్య పెరుగుతూ వచ్చింది, క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత నుంచి ఎప్పుడైతే ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు పెచ్చరిల్లాయో, ముస్లిం మతపరమైనటువంటి కన్సాలిడేషన్ ప్రారంభమైందో, దానికి రివర్స్గా హిందూ ఓట్ల కన్సాలిడేషన్ ప్రారంభమైంది. దాంతో ముస్లిములు గెలిచేటటువంటి స్థానాల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. ముస్లిములు ఎంతగా వాళ్ళలో పోలరైజేషన్ పెరిగిందో అంతగా వాళ్ళ సీట్లు తగ్గుతూ వచ్చాయి. ఉదాహరణకి 2019లో 5% మాత్రమే, అంటే దేశ విభజన సమయంలో జరిగినటువంటి 1952 ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ పర్సంటేజ్ 4.2% ఏదైతే వచ్చిందో దానికి దరిదాపుల్లో 2019 ఎన్నికల్లో వచ్చింది.
2004 ముస్లింలకు చాలా ఎక్కువ వచ్చింది. బీజేపీ ఓడిపోయిన సంవత్సరం 39 మంది ఎంపీలు గెలిచారు. కానీ 2019లో గెలిచినటువంటి ముస్లిం ఎంపీల సంఖ్య ఓన్లీ 29. అంటే దీని అర్థం ఏంటంటే ముస్లిములలో వేర్పాటువాదము, మేము వేరు, ముస్లిముల హక్కులు, ముస్లిముల మతంలో మీరు వేలు పెట్టడానికి వీల్లేదు, లేకపోతే అందరికీ ఒకే చట్టం ఈ దేశంలో ఉండకూడదు, ఆర్టికల్ 370 అనేది వేరుగా ఉండాలి, అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఈ రకమైనటువంటి వేర్పాటువాద ఉద్యమాలు జరిగినప్పుడల్లా రామనవమి, హనుమాన్ జయంతి వంటి శోభాయాత్రల మీద, ధార్మిక కార్యక్రమాల మీద దాడులు జరగడము, ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ హిందూ ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వచ్చింది. దాని ఫలితంగా ముస్లిం ఎంపీల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈరోజు గణాంకాలను బట్టి చూసినట్టయితే దేశంలోని 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా అంటే పెద్ద రాష్ట్రాలు ఇవి, ఒక్క ముస్లిం ఎంపీ, ఒక ముస్లిం మినిస్టర్ ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో లేరు. 10 రాష్ట్రాల్లో అంటే మొత్తం 29లో గనక మనం చూసుకున్నట్టయితే 15 రాష్ట్రాల్లో ఒక ముస్లిం మంత్రి కూడా లేడు. మిగిలిన 13 రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో ఒక మంత్రి మాత్రమే ఉన్నారు. దీని అర్థం ఏంటంటే బెంగాల్, కేరళ, జమ్మూ కాశ్మీర్ని తీసేసినట్లయితే, పర్హాప్స్ బీహార్ని కూడా తీసేసినట్లయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక్క మంత్రి లేదా అంతకన్నా మహా అయితే 2 మంత్రులు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ముస్లింలలో వేర్పాటువాదము పెరిగే కొద్దీ ముస్లింల ప్రాతినిధ్యం లోకసభలో తగ్గుతూ వచ్చింది, అసెంబ్లీలో తగ్గుతూ వచ్చింది. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు ముస్లిం ఎమ్మెల్యేలు లేరు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఈ కొరత ఉంది. అధికార పక్షంలో అయితే ఒక్క ముస్లిము ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సెక్యులరిజం పేరిట అధికారంలోకి వచ్చింది, ముస్లిం ఓట్ల ఆధారంగా గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు మంత్రిగా చేయడం కోసం. కామారెడ్డిలో షబ్బీర్ అలీ ఓడిపోయారు, మిగతా చోట్లలో కూడా ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో ఓడిపోయారు. మొత్తం మీద ముస్లిం మంత్రి కాదగినటువంటి వ్యక్తి లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉంది. సో ఈ పరిస్థితికి తాము వేస్తున్నటువంటి ఎత్తుగడలు కారణం కాబట్టి ఈ 2024 ఎన్నికల్లో ముస్లిములు ఫలానా పార్టీకి వేయండని కానీ ఫలానా పార్టీకి వేయకండని కానీ ఏ రకమైన సూచన ఇవ్వడం లేదు. కేవలం ఒకటే సూచన ఇస్తున్నారు, 100% పోలింగ్ జరిగేలాగా చూడండి, ప్రతి ముస్లిము ఓటు వేసేలా చూడండి, ఈ పార్టీకి వేయండి ఈ పార్టీకి వేయకండి అన్నది చెప్పడము తగ్గించేశారు. ఇది ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు, ముస్లిములు మిగతా దేశం కన్నా వేరన్నటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ ఉండడం వల్ల ముస్లిములకు జరిగినటువంటి అపారమైనటువంటి నష్టము. జాతీయ జీవన స్రవంతిలో అన్ని పార్టీలతో కలిసి పనిచేయాల్సినటువంటి వాళ్ళు కేవలం ఒక పార్టీ ద్వేషమో లేకపోతే ఒక పార్టీని మాత్రమే సమర్థిస్తాము మా మైనారిటీజం ఆధారంగా అన్నట్లయితే వాళ్లకు ఏ రకంగా నష్టం జరుగుతుందో 2024 లోకసభ ఎన్నికలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.